వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక నివేదిక ఇచ్చింది. లోక్సభ సీట్లను 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదించింది. 170 పెద్ద నియోజకవర్గాలను మాత్రమే విభజిస్తే సరిపోతుందని మండలి సూచించింది. 59 నియోజకవర్గాలను 2 భాగాలుగా 111 నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించాలని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నష్టం లేదని తెలిపింది. ఇక తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ సీట్లను 3 ముక్కలు చేయాలని, ఏపీలో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురంలను 3గా విభజించాలని నివేదిక ఇచ్చింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్. సో ఇప్పుడు 543 నియోజకవర్గాలు పెరిగి 816 కావాలి. మొన్న ఈ బిల్లును రిజెక్ట్ చేసింది ఎవరు? పార్లమెంట్. ఎందుకంటే మెజారిటీ లేదు, 2/3 మెజారిటీ కావాలి రాజ్యాంగ సవరణ కాబట్టి. సో ఇప్పుడు 2/3 అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా రాబోతుంది అన్నది మనం చూద్దాం. రాజ్యసభలో ఇన్ఫ్యాక్ట్ 2/3కు దగ్గరలో ఉంది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ. ప్రాబ్లం వల్ల లోక్సభలో 240 సీట్లు మాత్రమే వచ్చాయి. బట్ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎన్డీఏ. సో రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం వల్ల రాజ్యసభ పెద్ద ప్రాబ్లం కాబోదు. పైగా రాజ్యసభలో ఎక్కువ సీట్లు ఉన్న వైసీపీ ఇటువంటి పార్టీలు ఇప్పుడు టీడీపీకి 4 వచ్చాయి. సో ఇవన్నీ సపోర్ట్ చేస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. 543లో 2/3 ఎంత? 543లో 2/3 అంటే 360 సీట్లు కావాలి. 293 ఎన్డీఏ ఉంది. సో దీనిలో 360 సీట్స్ దాకా కావాలి. 360 కావాలంటే అక్కడ డిఎంకేకు చాలా 22-23 లోక్సభ సీట్లు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కి 30 ఉన్నాయి. సో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన 30 మందిలో 20 మంది జాయిన్ అయిపోతున్నారు భారతీయ జనతా పార్టీలో. 2/3 వాళ్ళు డీలిమిటేషన్ సపోర్ట్ చేస్తారు. అట్లాగే డిఎంకే కూడా ఇప్పుడైతే మేము వ్యతిరేకమని చెప్తుంది, కానీ వాళ్ళకి ఏదో ఒక చెప్పి వాళ్ళు ఒప్పిస్తారు. సో 22 + 20 కలిస్తే 42 సీట్లు అవుతాయి. కాబట్టి మిగతా ఎన్డీఏ పార్టనర్స్ కూడా, మిగతా యూపీఏ పార్టనర్స్ ఏదో విధంగా చేసుకొని చేయొచ్చు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 7 రాజ్యసభ ఎంపీలు జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. లోక్సభలో 3 ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో ఏదో విధంగా గట్టెక్కించుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. అదేంటంటే 543 నియోజకవర్గాలని 824 కాకుండా 170 పెద్ద నియోజకవర్గాలు. పెద్ద నియోజకవర్గాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటర్స్. మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, 49 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొన్ని లక్షద్వీప్ లాంటి నియోజకవర్గాలు 1,00,000 ఉన్నారు, 1,00,000-2 లక్షల మంది ఓటర్లే. సరే అవి కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న ప్లేసెస్ కాబట్టి వాటికి ఓకే. బట్ మన రాష్ట్రంలోనే, తెలంగాణలోనే 17 లక్షలు 18 లక్షలు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ కాకుండా పెద్ద పార్లమెంటును డీలిమిటైజ్ చేయండి. అంటే పెద్ద పార్లమెంట్ అంటే మల్కాజ్గిరిలో 49 ఉన్నాయి, మల్కాజ్గిరి 3 చేయొచ్చు, చేవెళ్ళ 3 చేయొచ్చు, సికింద్రాబాద్ 2 చేయొచ్చు, హైదరాబాద్ 2 చేయొచ్చు. ఇట్లా ఎక్కువ ఓట్లున్న పార్లమెంట్ సెగ్మెంట్ మెదక్ సంబంధించి, ఎందుకంటే పటాన్ చెరువు, సంగారెడ్డి 2 వస్తున్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు వస్తున్నాయి మెదక్లో. సో ఇక్కడ 2 ఇవి నియోజకవర్గాలని చేయండి అని చెప్పి పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ సలహా ఇచ్చింది. సో సీట్లు ఎట్లాగో 25 నుంచి మనం ఒక విషయంలో చింత లేదు. నేను చెప్తున్నా, మళ్ళీ ఆ డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా నేను అది మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 0.3% పెరుగుతుంది. 25 నుంచి తెలంగాణలో 38 సీట్లు అవుతాయి. సరే, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38 అవుతాయి, తెలంగాణలో 17 నుంచి 26 అవుతాయి, కర్ణాటకలో 25 నుంచి 42 అవుతాయి, తమిళనాడులో 39 నుంచి 59 అవుతాయి, కేరళలో 20 నుంచి 30 అవుతాయి. అంటే ప్రతి రాష్ట్రానికి 50% పెంచితే దానిలో ప్రాబ్లం ఏమొస్తుంది? అన్ని రాష్ట్రాల వాటా అంతే ఉంటుంది. ఇంకా సదర్న్ స్టేట్స్ 23.6% నుంచి 23.7% పెరుగుతుంది. సో అక్కడ ఇబ్బందే లేదు. కాబట్టి బ్రాడ్గా చేంజ్ లేదు. దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య తేడా ఎటువంటిది ఉండదు. ఈ కొత్త పద్ధతిని బహుశా నెక్స్ట్ డీలిమిటేషన్లో ఫాలో అవుతారు
అని చెప్తున్నారు. మరి జూలైలో మళ్ళా డీలిమిటేషన్ బిల్లు మొన్న ఎందుకు తీసుకొచ్చారంటే ఉత్తుత్తగా తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో మహిళా ఓటర్లు డిఎంకేకు తృణమూల్ కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని బీజేపీ కావాలని తీసుకొచ్చింది. వాళ్ళు కావాలనుకుంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కాకుండా రాజ్యసభ ఎన్నిక గెలవగలేరు కదా, 3 గెలిపించలేరు కదా. మొన్న దానిలో కావాలనుకుంటే చేయొచ్చు. కానీ కాంగ్రెస్ను మిగతా పక్షాలని యూపీఏ పక్షాలని యూపీ అంటారు ఇప్పుడు ఇండియా కూటమి పక్షాలని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. సో మాట్లాడదాం. మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, బాలాజీ యాదవ్ గారు ఉన్నారు, మిగతా గెస్టులు కూడా ఉన్నారు. బాలాజీ యాదవ్ గారు ఏంది ఈసారి ఓకేనా, డీలిమిటేషన్ బిల్ సపోర్ట్ చేస్తారా? లోక్సభలో లేదు మీకు, బట్ రాజ్యసభలో ఇప్పుడు భరత్ గారు మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితి తమిళనాడులో మీటింగ్ జరిగినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తమిళనాడు సంబంధించి స్టాలిన్ గారు సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే సంఖ్య తగ్గకుండా మీరు పునర్విభజన చేసినా డీలిమిటేషన్ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ రోజు కూడా చిట్చాట్ లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒకవేళ తెలంగాణ కావచ్చు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే మాత్రం డెఫినెట్ గా మేము అపోజ్ చేస్తామని చెప్పినాం. జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎట్లా సమపాలన చూస్తుంది, ఎట్లా సమన్వయం చేస్తుందనే దాని మీదనే మా యొక్క యాక్షన్ ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇలా విలేకరుల చిట్చాట్ లో చెప్పినారు. రెండోది ఇలా గతంలో రకరకాల వస్తా ఉన్నాయి, పుకార్లు వస్తున్నాయి తప్ప ఆ బిల్లు సంబంధించినటువంటి ఆ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఆ డ్రాఫ్ట్ లో ఏం చెప్తారు అనేది ఉంది. గతంలో ఏమనుకున్నారు, అంత అమిత్ షా గారు చెప్పారు, ఓపెన్ గా మౌత్ జార్ చెప్పారు, ఏమని 50% ఖచ్చితంగా పెంచుతామన్నారు. కానీ ఆ బిల్లులో లేదు. ఆ బిల్లులో 50% అని ఆమోదింపజేయలేదు కాబట్టి అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్ లోనే దాన్ని లేవనెత్తినారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సమపాలనలో చేస్తే డెఫినెట్ గా ఎవరైనా ఆమోదింపజేస్తారు దాన్ని. దాంట్లో పెద్ద దాని ఏం లేదు. కానీ నష్టం చేస్తే మాత్రం డెఫినెట్ గా మేము యాక్షన్ ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు ఈ ఫామ్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, చెరి 50% పెరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు 50% పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా 23.6 ఉంటే 23.7 అవుతుంది. కొంచెం పెరుగుతుంది తప్ప తగ్గదు. మరి ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం లేదు. ఇప్పుడు అవి ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ బుల్డోజ్ చేయకుండా ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పిన అక్కడ ఏదైతే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టేసి ఏదైతే కొన్ని రకాల అపోహలు ఉన్నాయో, కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నాయో, అభ్యంతరాలని కొంత కేంద్ర ప్రభుత్వంగా లేకపోతే ఆ భారతీయ జనతా పార్టీగా ఆ మిగతా విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలని కొంచెం పరిష్కరించే ప్రయత్నం కానీ వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే అన్ని రాజకీయ పక్షాలు దానికి ఆమోదం చేస్తాయి. అన్ని రాజకీయ పక్షాలు ఏమంటారు, కొన్ని రాజకీయ పక్షాలు ఏమో డీలిమిటేషన్ కు మా మహిళా బిల్లుతో ఏం సంబంధం వేరువేరుగా పెట్టవచ్చు అని కొన్ని అంటా ఉన్నవి. కొన్ని ఏమంటారు దక్షిణాది రాష్ట్రాలు నష్టం చేయకుండా మీరు 50% పెంచండి అని చెప్పేసి కొన్ని అంటా ఉన్నవి. రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి విపక్షాలకు. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ బిల్లుని సంబంధించిన డ్రాఫ్ట్ ని అన్ని విపక్షాలకు ఇచ్చేసి ఆ దాంట్లో ఏ అభ్యంతరాలు లేవనుకున్నప్పుడు మీరు ప్రవేశపెడితే మననే నెగ్గేది వాస్తవంగా. కానీ మనం మీరు చెప్పినట్టు భరత్ గారు వాస్తవంగా మిగతా రాజకీయ పక్షాలు తమిళనాడు కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఆ మిగతా రాష్ట్రాల్లో అస్సాంలో కావచ్చు, పాండిచ్చేరిలో కావచ్చు, కొంత విపక్షాలని బ్లేమ్, కేరళలో కావచ్చు మహిళా బిల్లు విషయంలో మిగతా పక్షాలు కొంత మహిళల పట్ల వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పడం కోసం దాన్ని వాడుకుందిగా నాకు కూడా అనిపించింది వాస్తవానికి. కానీ ఈ రోజు ఎలక్షన్స్ లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని మిగతా పక్షాలతో మాట్లాడమని చెప్పేసి ఆల్రెడీ కూడా వారు కూడా ఒక బాధ్యత ఇచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూసినాం. కాబట్టి మరి ఎవరిని ముందు పెట్టి ఎవరితోని చర్చలు జరుపుతుంది అనే అంశాన్ని స్పష్టంగా వస్తే మరి గతంలో కొన్ని వచ్చినాయి, 860 చేస్తారని, 870 చేస్తారని కొన్ని పుకార్లు వచ్చినాయి. ప్రాబ్లమా మీకేమైనా 840 చేస్తే ప్రాబ్లం లేదు కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెంచాలి అంటున్నారు కదా. ఎట్లా సీట్లు పెంచాల్సిన ఇప్పుడు మా సార్ ఇప్పుడు ఒకవేళ మీరు డీలిమిటేషన్ కాకపోయినా మాకు పునర్విభజన చట్టం ప్రకారం మాకు సీట్లు పెరగాల్సిందే వాస్తవంగా. కేంద్రం ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే మాకు ఇది పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చినారు కదా, ఆ ప్రకారమైనా పెరగాల్సిందే, డీలిమిటేషన్ ప్రకారమైనా పెరగాల్సిందే. పెంచేటప్పుడు ఇప్పుడు కొంత హైదరాబాద్ సిటీలో అంటే పట్టణ ఓటర్లను ఎక్కువ సీట్లు వేస్తే ఏమైనా బీజేపీ కొంత ప్లస్ అయితే ఆలోచన కూడా చేయొచ్చు, కూడా ఇలా కూడా ఉండొచ్చు. ఇలా మీరు చేవేళ్ళ కావచ్చు, మల్కాజీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ సీట్లు ఎక్కువ పెంచేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు తక్కువ చేస్తే కూడా కొంత బీజేపీకి ప్లస్ అయితే అడ్వాంటేజ్ ఎంపీ సీట్లలో కూడా కొంత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పర్సనల్ గా మీకు బెనిఫిట్ అవుతుంది.
పర్సనల్ గా ఓకే, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. దాని పట్ల అభ్యంతరాలు ఉంటే విపక్షాలతో చర్చించమని చెప్పండి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి. చేస్తే కొంత డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ కొంత ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో పోద్ది అనేది భారత రాష్ట్ర అభిప్రాయం. ఓకే ఓకే తాడు శ్రీనివాస్ గారు. సార్ ఇది నేను మళ్ళీ మీకు ఏం చెప్తున్నా అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పార్టీ ఈ దేశంలో బీజేపీ పార్టీ. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరిగి రాత్రి మెత్త కింద పెట్టుకొని పడుకునేటటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు. సరే, ఇప్పుడు ఇక కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడడం ఎంత అవుతుంది, ఆయన రాజ్యాంగాన్ని ఎక్కడ ఎట్లా ఏం వాడతారు అనేది మనకు తెలియదు. ఈ మధ్య కాలంలో మరి కనిపించట్లేదు కదా. రెండవది నేను ఏమంటున్నా, అఖిలపక్ష మీటింగ్ పెట్టమంటాడు. జస్ట్ నేను వారు అన్నదానికి హుమరస్ టచ్ గానే అంటుంది. మీ నాయకుడు పార్టీ ప్రెసిడెంట్ గా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ 2 పోస్టులు ఉన్నాయి. మీ కేసీఆర్ గారు వస్తారా? ఒకటి. రెండోది మీరు డిమాండ్ చేయడం నాకు నవ్వు వస్తుంది. డెఫినెట్ గా పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది ఏ బిల్లు పెట్టినా. ఆ బిల్లు పార్లమెంట్ లో అన్ని పార్టీలు ఉంటాయి. పొలిటికల్ పార్టీ సిస్టమ్, ప్రజలు ఎవరినైతే ఆదరించారో, ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారో, ప్రజలు ఎవరైతే కరెక్ట్ గా చట్టాలు చేస్తారనుకున్నారో వాళ్ళందరినీ పార్లమెంట్ కి పంపారు. సో అక్కడ తప్పకుండా అందరి పార్టీ రిప్రజెంటేషన్స్ చర్చ జరిగే బిల్లులు పాస్ అవుతాయి. నేను అది బాలరాజు గారికి చెప్తాను. మన జరిగిందా? అరే మీరు 0 ఉంటే నేనేం చేయాలి దానికి? సో మీరు మీ నాయకుడిని పోయి కనుక్కోమనండి. ఢిల్లీకి ఒకసారి విజిట్ చేసి పార్లమెంటరీ సెక్రటరీని అడగండి, తెలుస్తాయి విషయాలు. నేను రెండో విషయం నేను ఏమంటున్నంటే, బాలరాజు గారికి కూడా అవకాశం వస్తుంది. ఈ షుడ్ సపోర్ట్ యంగ్ టర్క్. ఆయనకు అవకాశాలు ఎమ్మెల్యే కావాల్సిన ఆయన ఇక్కడ టీవీ డిబేట్లలో గొంతు దించుకుంటున్నాడు పాపం. అసెంబ్లీలో మాట్లాడాల్సిన రామచిలక అక్కడ రావాలంటే ఇది డీలిమిటేషన్ రావాలి. నేను ఇక మూడోది ఏం చెప్తున్నా భరత్ గారు, ఇది కాన్స్టిట్యూషనల్ గా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సినటువంటి ప్రక్రియ. సరే, కొద్దిగా కరోనా ఇంకోట కొన్ని కారణాల చేత అది పెండింగ్ అయింది. రెండో విషయం నేను ఏమంటున్నా, ఈ రోజు సీట్లను మీరు చక్కగా ఉదహరించారు. పర్సెంటేజే లాస్ట్ కొలమానం అండి. ఆ పర్సెంటేజ్ లో మన సీట్లు కొంత శాతం పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు, ఒకటి. రెండోది, ఈ రోజు ఏ రకంగా చూసినా ఇవాళ సౌత్ ఇండియాకు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, నార్త్ ఇండియా అని వేరుపాటువాదాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి సౌత్ ఇండియాలో ఇన్ని తక్కువ సీట్లు పెంచినందుకు వాళ్ళు ముక్కు నేలకు రాస్తారా? దే షుడ్ ఫీల్ ద షేమ్ కదా. సో ఎందుకు వారు ఇంతకు ముందే దీన్ని 60 ఏళ్ళు పరిపాలించారు, 10 ఏళ్ళకు ఒకసారి చేశారు కదా. మరి ఎందుకు రేపు ఫ్యూచర్ ని విజనరీ లేకన్నా సౌత్ ఇండియాకి ఉన్నదాన్ని ఎందుకు ఇన్నే సీట్లు పెట్టారు సౌత్ ఇండియాకి మొదటి నుంచి? మూడవది, సో ఒక భయంకరమైన కుట్ర మీ వేదిక ద్వారా తెస్తారు. రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియాలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఆయనకు వన్ నేషన్ అనేది, ఒక నేషనలిజం అనేది పోయింది. వారు డివిజివ్ వాళ్ళ తాతల నాడు జవహర్లాల్ నెహ్రూ ఆగమాగమే తొందర ప్రధానమంత్రి కావడానికి పాకిస్తాన్ అడగగానే జిన్నాకు పాకిస్తాన్ ఇచ్చేయడము, ఇక్కడ బంగ్లాదేశ్, అక్కడ అది మనకు కాశ్మీర్ లేకపోయినా పర్వాలేదు, మనకు గుజరాత్ లో పర్వాలేదు లేకున్నా, నిజాం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం లేకున్నా పర్వాలేదు అన్నట్టు జల్దీ పోయి అది చిన్న దేశమైనా సరే ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలని బ్రిటిషర్లతో తొందరగా ఆ రోజు అపీజ్మెంట్ పాలిటిక్స్ విడగొట్టిండు. అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి హిందువులు రావడం, ఇక్కడి నుంచి ముస్లిమ్స్ అక్కడికి పోవడం, ఎంతో ప్రాణ నష్టం జరిగింది. సో అటువంటి జినోసైడ్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు కాంగ్రెస్, నేను తప్పు పట్టట్లేదు. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఈ రోజు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఏదైతే ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినట్టు ఆయన ఒక పెద్ద కుట్రకు తెరలేపుతా ఉన్నారు. రేపు ఇండియా ఈ రోజు ఒక్కటే కాదా భరత్ గారు? సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే 2 దేశాలలాగా ఉన్నామా మనం ఎప్పుడైనా? రెండోది నేను ఏమంటా ఉన్నాను, ఈ రోజు కేరళలో, అదే రకంగా కర్ణాటకలో, అదే రకంగా కానీ మీరు కన్సెన్సస్ ఇప్పుడు డిఎంకేకు తృణమూల్ కాంగ్రెస్ కన్సెన్సస్ డిఎంకేను ముందుగానే ఒప్పింపజేసి ఉంటే బాగుండేది. మీరు అప్పుడు తమిళనాడు ఎలక్షన్ కాబట్టి ఏదో ఒకటి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కాబట్టి బదులు ఇప్పుడు బీఆర్ఎస్ ఒప్పుకోదా? బీఆర్ఎస్ ఒప్పుకుంటాడు కదా. బీఆర్ఎస్ కన్సల్టే చేయలేదు అసలు. జగన్మోహన్ రెడ్డి కన్సల్ట్ చేశారు కానీ బీఆర్ఎస్కి ఎవరు ఫోనే చేయలేదు సీట్ల పెంపు దాని గురించి. సార్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ జగన్ కావచ్చు, వీళ్ళిద్దరు దోస్తులే. అది ఒక పార్టీగా మనం చూద్దాం, ఒకటి. రెండోది, జగన్ గారు ఇక్కడ, విజయ్ గారు తర్వాత కేరళలో, ఇక్కడ తెలంగాణ, కర్ణాటకలో, ఇదంతా ఆయన రాహుల్ గాంధీ గారు పదే ఎన్నికకి వచ్చిన నార్త్ ఇండియాలో ఓడిపోతున్నాడు కాబట్టి వాళ్ళ తాతల నాటి సీటు, వాళ్ళ నాయనమ్మలో పోటీ చేసిన, వాళ్ళ నాయన పోటీ చేసిన సీట్లలో కూడా వాళ్ళు ఓడిపోతా ఉన్నారు కాబట్టి ఎప్పుడో వెనకట దుర్యోధనుడు పారిపోయి వచ్చినట్టు సౌత్ ఇండియాలో కింద వచ్చి వయనాడులో గెలిచి మళ్ళీ రాజకీయాలలో రావడం జరిగింది. వీరు ఒక విషపు బీజాన్ని నాటబోతా ఉన్నారు, దేశాన్ని 2 ముక్కలు చేసేటటువంటి ఆలోచన. సౌత్ ఇండియా చేస్తే నేను ప్రధానమంత్రి అయిపోతా, కేరళలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది అని ఏదో కలలు కంటా ఉన్నారు. తర్వాత మతాల మధ్యలో చిచ్చు,
రీజనలిజంలో చిచ్చు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం. చూడండి, ఒక్కటన్నా పాజిటివ్ నరేటివ్ ఉందా ఈరోజు? కాంగ్రెస్ పార్టీ నరేటివ్ నే తీసుకొని ప్రాంతీయ పార్టీలు కూడా పోతా ఉన్నాయి. సో రేపు ఓవైసీని వాళ్ళు ఒకటి నాకు కుట్ర కూడా నేను చెప్తా ఉన్నాను. ఓవైసీని వారి యొక్క ఇండియా కూటమి అక్కడ విచ్ఛిన్నం అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు. సో ఎవరు ఉండట్లేదు దాంట్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి కూటమి ఒకటి, సౌత్ ఇండియా కూటమి ఒకటి పెట్టుకొని ఓవైసీ గారిని కన్వీనర్ గా పెట్టుకొని వీళ్ళందరూ ఒక జిన్నా లాగా పాకిస్తాన్ ఎట్లయితే సృష్టించారో ఓవైసీకి దారదత్త చేసే కుట్ర. ఆయన ముత్తాత పాకిస్తాన్ విడగొట్టిండు, ఆయన జిన్నాకి ఇచ్చిండు. ఇవాళ ఓవైసీకి ఈయన ఎవరు రాహుల్ గాంధీ ఆయన మన్మడిస్తా. ఓవైసీ ఉంటేనే కదా మీకు కూడా. నేనేమంటున్నా, మీరు ఎక్కడ వెస్ట్ బెంగాల్ వచ్చి కూడా ఓవైసీ పోటీ చేశాడు ముస్లిం ఓట్లు గెలిచేందుకు. మాకు అసలు అటువంటి ఆలోచనలే ఉండేయండి. మేము ప్రజలకు పనిచేస్తూ పోతా ఉన్నాం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటా ఉన్నారు. అక్కడ హ్యాట్రిక్ కొడతా ఉన్నారు, రాష్ట్రాలలో ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొడతా ఉన్నారు. రాహుల్ గాంధీకి అసలు ఆయనకు ఒక కనీసం ఒక ఇది కూడా మిత్ లాగా రాజస్థాన్ లో కనీసం అవి కనిపిస్తుంటాయి చూడండి, అక్కడక్కడ ఒయాసిస్ లాగా ఉంటాయి కదా. సో ఆ రకంగా కనిపిస్తుంది ఆయనకు రాజకీయాలలో. సో ఆయనకు బెంబేలు ఎత్తుపోయి ఇలా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటున్నాడు, మతం అంటున్నాడు, ముస్లిం అంటాడు, మెజారిటీ హిందువులు అంటారు, క్రిస్టియన్ అంటాడు, ఏదేదో అంటున్నాడు. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. దానికి ఆయన రేవంత్ రెడ్డి వంతబడతా ఉన్నారు. సో ఈ కుట్రల్ని భగ్నం చేయాల్సిన అవసరం దేశ ప్రజల ముందు ఈ రోజు ఉంది. సో కనీసం ఈ రోజు నేను ఏమంటున్నానంటే ఇది కాన్స్టిట్యూషనల్, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అవలంబించిందే, చేసిందే, మేము కొత్తగా చేస్తున్నది కాదు. ఇవాళ పర్సెంటేజ్ పెంచినప్పుడు అందరికీ ఈక్వల్ గానే పెరుగుతుంది. సో పర్సెంటేజ్ మీరు చక్కగా ఉదాహరించినారు. నేను మళ్ళీ రీట్రేట్ ఎందుకు చేయాలో రిపీట్ చేయాలని ఒకసారి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్. ప్రసాద్ గారు ఏమంటారు, ఈసారి డీలిమిటేషన్ బిల్ పాస్ అవుద్దా? కేవలం అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాస్ లో పెంచమని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ రికమెండ్ చేసింది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ తృణమూల్ కాంగ్రెస్ చూస్తే కనుక మనకు వాళ్ళ 20 మంది లోక్సభ సభ్యులు వేరుపడ్డారు, రాజ్యసభ సభ్యులు 3 రిజైన్ చేశారు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం అయిపోయింది. ఈసారి పాస్ అయ్యే అవకాశం ఉందా డీలిమిటేషన్ బిల్లు? సార్ నమస్తే. నమస్తే. మీకున్న అనుభవం ఉందా? మీకున్న జాతీయ రాజకీయాల ముందు మేము చిన్నవాళ్ళం, వయసులోనే పెద్దవాళ్ళం. కానీ ఎందుకంటే మీరు జాతీయ రాజకీయాలు చూసి 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 ఢిల్లీలో చూసి చూసి కాచి వడపోసి వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ గట్టి చంపడం ఒకటి ఉంటుంది చూడండి సార్, దాంతో వాళ్ళు ఎన్కాష్ చేసుకుని అమాయకులైన కాంగ్రెస్ అంటే ముసీలి వృద్ధ జంబుకలు పెంగ్విన్ అయిపోయేదాకా వాళ్ళు పార్టీని వదలరు, వీళ్ళు వదిలించుకోలేరు. ఈ నిస్సహాయ స్థితిలో హలో ఒక్క నిమిషం, తాడు శ్రీనివాస్ గారు ఏంది ఆడియో రావట్లేదా? కాదు, వారి ఆడియో చాలా ఇరిటేటింగ్ గా ఉంది, అది ఎక్కువ ఉంది, సౌండ్ చాలా ఎక్కువ ఉందా? ఓకే, పీసీఆర్ ప్లీజ్ టేక్ కేర్ ఆడియో వీడియో. ఎస్ చెప్పండి కేఎస్ ప్రసాద్ గారు. ఎక్కువగా ఉంటే మ్యూట్ చేసుకోమండి. బీజేపీ వాడు అయ్యి ఉంటుంది లేదా కాంగ్రెస్ వాడు ఉంటుంది, ఇద్దరికి నచ్చదు వాళ్ళు అని చెప్ప 2 విషయాలు చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ దయనీయమైన పరిస్థితికి వృద్ధ జంబూకాలు కారణం. ఏళ్ళ తెల్ల దాపరించిన వృద్ధ జంబూకాలను వదిలించుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే కొంచెం ఆడియో పెంచండి, మరీ తక్కువ వస్తుంది. ఎస్ పీసీఆర్. యా చెప్పండి సార్ ప్రసాద్ గారు, మీరు మాట్లాడండి. రాహుల్ గాంధీ గారికి బిగ్గెస్ట్ ఆబ్లిగేషన్ వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారు సమకాలికులందరూ ఇవాళ ఏళ్ళ దాపరించి ఉన్నారు కాంగ్రెస్ లో. 90% కోవర్ట్ వెధవలు వాళ్ళు. మళ్ళీ చెప్తాను, కోవర్ట్ వెధవలు అండర్లైన్ చేసుకోండి. నేను ఎక్కడ మొమ్మట్ లేదు, అప్లికేషన్ లేదు. వాళ్ళు చచ్చారు, రేపు 2 రోజు. అందులో దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, అక్కడ గెహ్లాట్ గారు రాజస్థాన్, వీళ్ళందరూ కోవర్ట్లే బీజేపీకి. ఈ దౌర్భాగ్యంలో కాంగ్రెస్ ఏంటి ఏటికి ఎదురుస్తుంది. నిక్కచ్చైన కాంగ్రెస్ కాంగ్రెస్ కోసం పనిచేసే పివి నరసింహరావు గారు అనే మహానుభావుడు, ప్రణబ్ ముఖర్జీ అనే మహానుభావుడు అండమల్ మిస్టేక్ ఎక్కడ జరిగింది సార్? పివి నరసింహరావు గారు లాంటి వ్యక్తి. సార్ అంటే మనం మాట్లాడుతూ డీలిమిటేషన్ టాపిక్, డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు పిఎం ఎక్కడ సార్, నేను బిట్ క్వశ్చన్ చెప్పడానికి అయితే నన్ను పిలకండి సార్. నాట్ బిట్ క్వశ్చన్. నేను అనేది మీరు డీలిమిటేషన్ బిల్లు పాస్ అవ్వాలంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ కింగ్ ఉన్నాడు అమిత్ షా ఉన్నప్పుడు. డీలిమిటేషన్ అయితే దాని అమ్మమ్మగుడి బిల్లు పెట్టినా పాస్ అయిపోయింది. ఓకే, అంటే మీరు ఫస్ట్ మాట్లాడి చూస్తే మీనాక్షి నటరాజన్ క్వశ్చన్ ఏమో సరిగ్గా వినిపించలేదేమో అనుకున్నా, అందుకని వినిపించిందా? ఓకే, చూడలేదు. 2 విషయాలు చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసిందంటే అరటిపండు సగం వచ్చి తిని చావమని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే మిగిలిన తొక్క తీసుకుని మనం తినగలుగుతాం. వాడు బీజేపీ మొత్తం తొక్క తీసుకుని తినగలిగాడు.
కాంగ్రెస్ ఏంటి జట్టి వెధవలు, చదువు సంఖ్యలేని జయరాం రమేష్, ఇంగ్లీష్ అట్రోషియస్ ఇంగ్లీష్ మాట్లాడే శశితరూరు, పెళ్లిళ్ళ మీద శ్రద్ధ ఉన్న దిగ్విజయ్ సింగ్ లాంటి ఏలినట్స్ అని బ్యాచ్లు పెట్టుకుని అరటిపండు సగమే తీసి ఇచ్చారు కదా సార్, మిగిలిన ఎలా తినాలని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఏడుస్తున్నప్పుడు మడత పెట్టడంలో స్పెషలిస్ట్ అయిన బీజేపీ వాళ్ళు చూపిస్తున్నాం రాజకీయ చతురతకి ఏలినట్స్లా దేబ్జ విధంలో కూర్చుని ఉన్నారు వాళ్ళు. అంచేత ఇవాళ ఉన్న క్రైసిస్ ని నాకు రాజన్న ఎక్స్క్యూజెస్ అనుకోండి, వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాజ్, ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి కాంగ్రెస్ చేసిన పాటకి తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి చదువు సంధ్యాలని యాప్ రాసి ముసీలి బ్యాచ్ దాపరిస్తే ఈ దౌర్భాగ్యాన్ని ఎవరు అడ్రస్ చేయగలుగుతారు? మన వల్ల కాదు. కాంగ్రెస్ లో ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి చతురత ఉన్నవాడు ఇక్కడ వచ్చాడు. డీకే శివకుమార్ కి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. నిన్నటిదాకా సిద్ధరామయ్య కదా, చందన గంట రోజువారీ దగ్గర డీకే శివకుమార్ ఎవరు సిద్ధరామయ్యతో ఉంచుతావా లేకపోతే బీజేపీలో కలిసి పోమంటావు, ఉంచుతావా బీజేపీలో కలిసి పోమంటావు, ఇదే థ్రెటనింగ్. ఇలాంటి థ్రెటనింగ్ లేని వాళ్ళని చూస్ చేసుకోవడంలో మెజరబుల్ ఫెయిల్యూర్. ఎందుకంటే సోనియా గాంధీకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, లోకల్ లాంగ్వేజ్ అసలు రావు. ఆ దిక్కుమాల్ ఫ్రెంచ్ లో ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న దౌర్భాగ్య ముసులు వీళ్ళకి బేసిక్ గానే చదువు లేదు. ఈ దౌర్భాగ్యంలో వాళ్ళు ఎలా ఎత్తిరిల్తారంటే ఆవిడ కనబడిందికి పివి నరసింహరావు చాడీలు చెప్పిన దగ్గర నుంచి చూసుకుంటే సార్ సీతారాం యేచూరి గారిని తీసుకొచ్చారు. సీతారాం యేచూరిని తీసుకొచ్చినప్పుడు ఏమైంది, పివి నరసింహరావు గారికి గడ్డి కొట్టారు. కానీ దేశ ముఖ చిత్రాన్ని, కాంగ్రెస్ పరువు ప్రతిష్టల్ని, దేశం ఇవాళ దాకా బతికి బట్టకడుతుందంటే ఇద్దరు మహనీయులు, ఒకటి పివి నరసింహరావు గారు, ఇంకోటి మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు కూడా పివి నరసింహ గారు లాగా ఆర్థిక మంత్రిని చేసి ప్రణబ్ ముఖర్జీ కేసు ఉంటే దేశ ముఖ చిత్రం ఇవాళ ఇంత ముష్టడుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండకపోయి ఉందను. ఎందుకంటే ఎప్పటికీ ఉపయోగపడిన రాహుల్ గాంధీ, ఏమి తెలియని సోనియా గాంధీతో ఏం అవకపోయి ఉందను. ఇది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా శరతలపుర బ్యాచ్ నెంబర్ 1 దిగ్విజయ్ సింగ్, నెంబర్ 2 జయరాం రమేష్ గారు, మూడోది అట్రోషియస్ ఇంగ్లీష్ నిర్మలా సీతారామన్ కి శశితరూర్కి మాత్రం అర్థమయ్యే బడ్జెట్ ఇంక ఎప్పటికీ అర్థమవుతుంది ప్రపంచంలో. ఇలాంటి దైత్యాన్ని భరిస్తున్న ఆ దైత్యకుడి కాంగ్రెస్ కి విముక్తి అవడం వల్ల వస్తుంది. సచిన్ పైలట్ వల్ల గెలిచిన రాజస్థాన్ ని ఆ గెలాట్ గారు నరేంద్ర మోడీతో పప్పాలను తినేసి తిండి జీవితంలో లేని వాళ్ళు తిని కాంగ్రెస్ ఎంపీ ఒక్కడు కూడా గెలవకుండా ముష్టి వాళ్ళ నిలబెట్టినోడు ఏకైక వాడు అంటే గెలాట్ గారు, చీఫ్ సెక్రటరీ డీజీపీలు, అంత వ్యవస్థ వాడి దగ్గర ఉండి కూడా అయినా సరే ఒక్క ఎంపీ గెలలేదు రాజస్థాన్ లో, వాడు ముఖ్యమంత్రి అయిన పని అయినా సరే బుర్ర జ్ఞానం లేకుండా ఇవాళ పెరడుతూ ఉన్న పెంకు కట్టుకుని నడుపుకుంటూ డీలిమిటేషన్ లో మమతా బెనర్జీ జాయిన్ అవుతుందా, ఇల్లు చేసేస్తుందా, లేకపోతే ఎన్సీపీ పక్షపాతంతోనూ వృద్ధాప్యంలోనూ చావుబతుకుల మధ్యలో నిస్సాయ స్థితిలో కొడుకులాటోని కోడిపోయి కూడా దౌర్భాగ్య స్థితిలో కలుపుకోవడానికి ఉన్న శ్రద్ధ ఇదే సావు ముందుంటే ఎలా ఉంది సార్ భరత్ గారు? ఈ దైత్యానికి కారణం ఏంటంటే తెలుగు తొక్కుతనం సోనియా గాంధీది. మూడోది ఏంటంటే ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి వాడిని నమ్ముకుని ఇవాళ తెలంగాణలో తొడకొట్టి నిలబడే స్థాయిని చేతిలో కోల్పోయిన దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్. గతి అతి లేని దగ్గర రేవంత్ రెడ్డి వచ్చి నిలబెట్టి దాకా దిక్కులేని వాళ్ళకి. అది కూడా ఏంటి, తెలుగుదేశం ఓటు బ్యాంకు ఏదేదో లాజిక్లతో ఆయన సర్వే అయ్యాడు. 5 ఏళ్ళు ఆయన తప్ప ఇంకో దిక్కులేదు వాళ్ళకి, ఏమీ చేయలేరు. 3 మంత్రి పదవులు కూడా ఇచ్చుకోలేని నిస్సాయ స్థితిలో ఏడుస్తున్నారు వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి నుంచి మాడిన తర్వాత ఎవడైనా కౌంటర్ మొగాడనే కాంగ్రెస్ నుంచి ఎవరైనా మాట్లాడేమో అని ఎదురు చూస్తున్నారు. తాడు శ్రీనివాస్ గారు ఏమైంది ప్రాబ్లమా? తాడు శ్రీనివాస్ భరత్ గారు కొద్దిగా నేను వేరే ఛానల్ ఉంది. సార్ ఒక మాట చెప్తాను భరత్ గారు, డీలిమిటేషన్ బిల్లుకి ఫ్లోర్ మేనేజ్మెంట్ పార్లమెంట్ లో రాజ్యసభలో మొత్తం అంతా చెక్కేసి గుండు తీసేసి కూర్చోబెట్టిన తర్వాత ఎవరు ఇల్లు ఎవరైనా సుప్రీత సూలే గారు ఆవిడ ఉన్నారు, ఎవరు ఎన్సీపీ నుంచి వచ్చి మాట్లాడదు, మైక్ తీసుకుని చాలా బాగా మాట్లాడుతుంది. ఎవడిని ఎవడు పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ గారు చాలా బాగా మాట్లాడతారు. ఎవడు వినివాడు? రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఎవడు వినివాళ్ళు? పింగన బెల్ల కొడతాడు స్పీకర్ సార్, తలుపులు వేసేస్తారు. స్పీకర్ దెబ్బలు అవుట్కమ్ వీళ్ళలో వీళ్ళే అటుపక్క సార్ ఎక్స్క్యూజ్ మీ అని వేకెన్సీ బీజేపీలో అని అడుక్కునే వాళ్ళే ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో అక్కడ టీఎంసీ లాంటి యోధురాలు నిలబడి పోరాడుతుంటే ఆవిడ కాళ్ళు నరికిన అంటే కాంగ్రెస్ వాడు. కమ్యూనిస్ట్ పార్టీ దేశం వాళ్ళ బతుకులు ఎలా నాశనం అయిపోయినా
దేశం రాష్ట్రం బాగుపడాలనుకుని పోరాడే వాళ్ళని కేరళలో నరికేశారు సమూలంగా, బెంగాల్లో నరికేశారు. ఎక్కడ కమ్యూనిస్ట్ సామ్రాజ్యం లేకుండా చేసి ఇవాళ వీళ్ళని సర్వే చేసి ఎవడు గోడ మీద పిల్లిల్లా ఉండే మిగిలిన పార్టీలు నమ్ముకుని ఐఎన్డీఏ కూటమి తొక్క తోటకూరంటే ఇవాళ మళ్ళీ చెప్తున్నాను సార్, కేజ్రీవాల్ ఇవాళ తమిళనాడు రాజకీయాన్ని మొనాటి మీద బ్రేక్ చేయడానికి విజయలేటి వాళ్ళని పెట్టుకున్న బీజేపీకి ఈ కాంగ్రెస్ రొత్త జంబూకాలు పెంగ్విన్ నడవలు ఎక్కడ పెంగ్విన్ ఎలా నడుస్తూ చూసారు సార్, వాళ్ళందరూ ముసిలో పీచి చుట్టూ జయరాం రమేష్ గారికి కత్తెరేసి గుండు కొట్టించేదాకా కాంగ్రెస్ పార్టీ బాగుపడదు. దిగ్విజయ్ సింగ్ గారికి ఇంకా పెళ్లిళ్ళు చేయకుండా చాలా మంది ఆపరేషన్ చేసేదాకా బాగుపడతారు. చాలా కసి ఉంది మీకు కాంగ్రెస్ లీడర్ల మీద. సార్ సమూలంగా చంపేస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని కాపాడు. ఇవాళ చూడండి సార్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎవడన్నా కోర్ట్ ఆపరేషన్ మేం చేసామని అపవాదం మోస్తున్నా వాడు మెయిన్ కల్పిట్ దిగ్విజయ్ సింగ్ అని ఒక్కడు మాట్లాడతాడేమో కాంగ్రెస్ నుంచి 4 రోజుల బట్టి డిబేట్లు ఎదురు చూస్తున్నాం. సో మీ ఉద్దేశంలో దిగ్విజయ్ సింగ్ చేశారు మెయిన్ కల్పిట్ వాడే. ఇవాళ 2 రాష్ట్రాలు ఇవాళ ఇంత దయనీయ స్థితిలో ఉన్న తెలుగు రాష్ట్రాలు ఉన్నందుకే కర్త కర్మ క్రియ వాడే. వాడిని వదిలేరంటే ఇంతకన్నా దైత్యం ఇంకోట్లేదు. దేశద్రోహ చట్టం ఫస్ట్ వాడి మీద అట్లా అనొద్దేమో, వాడు అని అనొద్దేమో. ఏమో సార్, నాకు తెలిసినంత వరకు మీకు ఎందుకు కోపం ఉందో కానీ అంటే అన్పార్లమెంటరీ ముందు సార్ మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. అది తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమాయక రాష్ట్రం నుంచి చూస్తున్నాను. వాడు చేసిన కోతి పర్యలకి ఇవాళ 2 రాష్ట్రాలు పెనాల్టీ క్లాస్ పే చేస్తున్నాయి. ₹1 రాకుండా బీజేపీ చేతుల్లో తోలుపోమని ఆడుకుంటున్నాం మనం. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు, ఆ రోజు వాడు స్థిరంగా ఉండుంటే ఇవాళ తెలంగాణ ఒక తమిళనాడు రెప్లికే అయి ఉంది సార్. ప్రాంతీయ పార్టీ ఏకతాటి మీద ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది కదా, రేవంత్ రెడ్డి దీని వెనుక ఉన్నారని మీ ఉద్దేశంలో, మీరైతే దిగ్విజయ్ సింగ్ అని చెప్తున్నారు సార్. మళ్ళీ చెప్తాను సార్, ఇవాళ బీజేపీని ఎదిరించే అంత ధైర్యం సామర్థ్యం ఏ ప్రాంతీయ పార్టీకి లేదు తెలంగాణ స్టేట్ లో. ఎంతో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది, వాడిని చంపేసింది కాంగ్రెస్. మళ్ళీ చెప్తున్నాం కేరళలో ఇంకా మిగిలిన వాళ్ళందరూ అట్లా అడ్డుపండి బ్యాచ్లే. వాళ్ళు సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్న గేమ్ ప్రాంతీయ పార్టీలకి స్టేట్ లో స్టార్ట్ అయింది సార్. ఈ గేములు ఇవాళ ఎవ్వరు ఏమి చేయలేని నిర్ణయ స్థితిలో బతికి బట్ట కడితే చాలు అనుకునే దగ్గర ఏ పొద్దున పోస్టల్ బ్యాలెట్ పేపర్ వస్తుందా, లేదా ఒరిజినల్ నిజంగా జనగణన జరిగి ఒరిజినల్ పత్రాలతో బ్యాలెట్ పేపర్ల త్రూగా కాకుండా మిషన్లు అని ఒక హైపోథికల్ ఈక్వేషన్ లో సర్వైవ్ అవుతున్న ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి తప్ప ఇవాళ ప్రాంతీయ పార్టీలు అనేవాడు ఎవడైనా బీజేపీని ఎదిరించే దమ్ము ధైర్యం ఇవాళ ఎవరికి లేనప్పుడు ఇలాగే ముష్టి బతుకులు బతకవలసి వస్తుంది. చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణలో ఉండి కూడా వాళ్ళు ఎలాంటి అపవాదులు మోస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్టు, బీజేపీని వెళ్ళిపోతాడు, రేపే జాయిన్ అయిపోతాడు, ఎల్లుండి జాయిన్ అయిపోతాడు. రేపు పొద్దున కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మారిస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిపోతాడు. అపవాదులు మోసుకుంటూనే ఉన్నాడు కదా మన ముఖ్యమంత్రి. వాళ్ళు కాంగ్రెస్ అనే దానికి సజీవం ఇచ్చాడు, ఆయన జీవం పోసాడు. రెడ్డిని ఏకదాటి మీద తీసుకొచ్చి 4 జిల్లాల్లో నిలబెట్టిన మొగాడు రేవంత్ రెడ్డి. ఇది మాడంటే అక్కడ మహేష్ గౌడ్ మీద, తెలంగాణ ఉన్న నాయకుల మీద, 64 మంది ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రి మీద అపాదం మోసుకోవడానికి వస్తున్నారు. కానీ దిగ్విజయ్ సింగ్ గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓడేమైనా కల్పెట్టండి కాంగ్రెస్ అధిష్టానికి చెప్తే 2 నిమిషాల పని. వాళ్ళకి తెలుసో తెలీదు సార్. రేపు పొద్దున్న మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ కాకపోతే ఏపీ ఇన్ఛార్జిగా మళ్ళీ ఆవిడ వస్తుంది. ఇది కూడా లాజిక్ వారకపోతే ఎవరు సార్ వీళ్ళంతా? నాకు అర్థం కాదు. వస్తే వీళ్ళని బతకనిస్తుంది అవన్నా ఆ లాజిక్ కూడా వారపోతే ఎవరే దిగ్విజయ్ సింగ్ అని చెప్పడానికి ఏం సార్ కష్టం? బాలాజీ యాదవ్ గారు అంత క్లియర్ గా ప్రసాద్ గారు చెప్తున్నారు అది దిగ్విజయ్ సింగ్ చేసిందని చెప్పి. దిగ్విజయ్ సింగ్ గారు రాజ్యసభ నామినేషన్ వారికి అవకాశం ఇవ్వలేరు కాబట్టి చేసి రావడంలో ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో అంగీకరించవచ్చు. అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర అయిన దాని మీద కూడా కథనాలు వస్తామని దాన్ని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఒకటేంటంటే సార్ 2 అంశాలు స్పష్టంగా డీలిమిటేషన్ అనేది కావాల్సింది. ఆ డీలిమిటేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాలనేది భారత రాష్ట్ర సమితి వాదన. గతంలో కూడా వాస్తవంగా 1951లో తెలంగాణతో పాటుగా డీలిమిటేషన్ జరిగితే అప్పుడు జస్టిస్ చంద్రశేఖర్ అయ్యర్ కమిషన్ గా ఉండి 494 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, 3770 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏర్పడ్డాయి. తర్వాత 1961లో డీలిమిటేషన్ జరిగితే అప్పుడు 522 స్థానాలు పార్లమెంట్లు, 3771 స్థానాలు అసెంబ్లీ స్థానాలు యథావిధిగా ఉంచబడ్డాయి. 1971లో
డీలిమిటేషన్ జరగగలిగితే 543 పార్లమెంట్ ఈ అరికథలు నువ్వు ఒప్పుకుంటే మీరు వినండి. ఫ్లోర్ మేనేజ్మెంట్ మీద మాట్లాడాలండి అన్ని 2001 కాంటాక్ట్ చేసి మొగాడు పార్లమెంటరీ రాజ్యసభలో చెప్పండి. అమిత్ షాను కాంటాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఫ్లోర్ లో? ఓకే, ఇప్పుడు మోదీ గారి యొక్క చరిత్ర ముందు, అమిత్ షా గారి క్యాల్కులేషన్ ముందు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థితిలో లెక్కలు వేసుకుంటూ ఆ స్థితిలో రాజకీయాలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆ పరిస్థితి ఓకే ఆజాద్ లాంటి వాళ్ళు G23 నాయకులు సార్ 2 విషయాలు. ఇవాళ డీలిమిటేషన్ బిల్లు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో పాస్ అవుతుంది. 2 విషయాలు చెప్తారు. మొత్తం ఓటు బ్యాంకుని గుండు గీసేస్తారు 2 రాష్ట్రాల్లో. ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారిని వాళ్ళ గవర్నమెంట్ లో ఏమైనా చేయగలరా? నేనైతే లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి 40 లక్షల ఓట్లు తీస్తే చేతకాని వాళ్ళ కూర్చున్నాడు అక్కడ. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో ఏం చేయగలరు? మమతా బెనర్జీ ఒక అడ్వకేట్ లా కోర్టు వేసుకుని వెళ్తే కూడా SIR ఎఫెక్ట్ తో 43 లక్షల ఓట్లు తీసేస్తే ఏమీ చేయలేకుండా మొన్న డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. ఉత్తుత్తేనా అంత బీజేపీ? సార్ అప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్ లేదు సార్. ఇవాళ మొత్తం అందరికీ చెక్కేశారు. అప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు చేయలేదు? ఎలక్షన్ ముందు కాబట్టి కావాలని బదనాం చేద్దాం కాంగ్రెస్ అనుకున్నారా? సక్సెస్ అయ్యారు కదా సార్, సక్సెస్ అయ్యారు కదా లేదా? చిన్న బుడంక స్టేట్ పట్టించారు కేరళ, ఎవరికో ఉపయోగం. వాళ్ళ నుంచి చుట్లు పంచాయతీ ఉంది. ఇంగ్లీష్ మాట్లాడే సిస్టర్ ఉన్నాడు అక్కడ, అట్రోసిస్ ఇంగ్లీష్. వాడి రాజ్ బి సర్దేశాయ్ గారు కానీ ఇంకోడు అర్నబ్ గోస్వామి ఆయన పిల్లరు మాట్లాడమంటే అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ అట్రోసిస్ ఇంగ్లీష్ ఇంట్లో కూర్చుంటాడు, చెమ్మచెక్క ఆడుకుంటుంటాడు ఈ టైంలో. కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళాలి కదా అక్కడికి, వెళ్ళు కోర్టు అక్కడే. ఇలాంటి కాదు కదా సార్. రేపు ఈ బిల్లు అమిత్ షా గారి దయా దాక్షిణ్యాలతో ఫ్లోర్ మేనేజ్మెంట్ లో పాస్ అవుతుంది. SIR తన అమ్మ మొగుడు ఏదైనా చెప్పండి వస్తుంది, మొత్తం పాస్ అవుతుంది. ఓట్లు ఎలా ఎత్తుతారో తెలియదు. వీళ్ళ మొహానికి ఇవాళ మీకు చెప్తున్నాను సార్, ఇవాళ బూత్ కమిటీ ఏజెంట్లు కాంగ్రెస్ లెక్క చేయండి సార్ 137 సంవత్సరం. ఇవాళ బూత్ కమిటీ ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు అడగండి. తెలంగాణలో స్టిల్ దే హ్యావ్ డెఫిషియన్సీ. ఓన్లీ BRS పార్టీకి 22,000 మంది ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఇన్ డెఫిషియన్సీ ఆఫ్ మోర్ దెన్ 14,000 ప్లస్. కాంగ్రెస్ కి మిగిలిన అందరికీ కలిపి 14,000 మంది ఉన్నారు. రమ్మనండి స్టాటిస్టిక్స్ పట్టుకుని ఫస్ట్ బూత్ కమిటీలు నేర్చుకోమండి సార్. 117 నియోజకవర్గాలు తావా మానమానండి. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, బాలాజీ యాదవ్ గారు. సో మొత్తానికి డీలిమిటేషన్ అయితే కొత్త రూపంలో రాబోతోంది. హైదరాబాద్లోనే ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఎక్కువ ముక్కలయ్యేందుకు అవకాశం ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్ ఇవి 2 ముక్కలయ్యే అవకాశం. మిగతా ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, మహబూబాదు ఇటువంటి అన్నీ కూడా ముక్కలయ్యే అవకాశం లేదు. 9 సీట్లు పెరిగితే దాదాపు 5-6 సీట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పెరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా మనకు PM ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇచ్చిన సలహా మేరకు అదే కనుక ఫాలో అయితే అదే జరుగుతుంది. సో పట్టణ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టణ ప్రాంతాల్లో అంటే విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇటువంటి రాజమండ్రి ఇటువంటి సిటీస్లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువ ఎందుకు ఆస్కారం ఉంది. సో చాలామంది గ్రామీణ పార్టీ నేతలు ఆశిస్తున్నారు డీలిమిటేషన్ మాకు అనుకూలంగా జరగవచ్చు. ఈ అసెంబ్లీ సీట్లు కూడా సేమ్ అదే రేషియోలో వెళ్ళొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అందుకని రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ హైదరాబాద్లో చిత్తుగా ఓడిపోయింది. 63 సీట్లు వస్తే 64 సీట్లు వస్తే GHMC, HMD ఏరియాలో గెలిచింది ఇబ్రహీంపట్నం ఒకటే. సరే ఇప్పుడు కంటోన్మెంటు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలిచారు కానీ చాలా వీక్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి అర్బన్ ఏరియాస్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో డీలిమిటేషన్ ఏదైతే మొన్న డీలిమిటేషన్ మహిళలు కూడా రెడీ ఉండాలి. మహిళా బిల్లు అయిపోయింది, పాస్ కాలేదు, మాకు అన్యాయం జరిగిందని అనుకునే మహిళా మనులంతా కూడా అది ఉత్తుత్తిదే. కాంగ్రెస్ బ్లేమ్ చేసేందుకు, తృణమూల్ కాంగ్రెస్ బ్లేమ్ చేసేందుకు, DMKను బ్లేమ్ చేసేందుకు బీజేపీ పనిగా బీజేపీ గెలవాలనుకుంటే నేను అదే రోజు చెప్పాను, బీజేపీ గెలవాలనుకుంటే ఖచ్చితంగా గెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ ఎలక్షనే దానికి ఎగ్జాంపుల్. సో చూస్తూ ఉండండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా మన KS ప్రసాద్ గారు చెప్పినట్టు డీలిమిటేషన్ బిల్ అయితే పాస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. సీట్లు కూడా పెరగడం ఖాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొలిటీషియన్స్ అంతా కూడా రెడీ ఉండాలి. ముఖ్యంగా ఉమెన్ 1/3 సీట్లు పెరగడంలో 1/3 సీట్లు రాబోతున్నాయి. ఉమెన్ కొత్త పొలిటీషియన్స్ చాలామంది కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.
ఇది వాళ్ళ DNA. Stay tuned to Zee Telugu News. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.